అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో ఒబేసిటీ, ఓవర్ వెయిట్ బాగా పెరుగుతుంది. ఒకప్పుడు లావుగా ఉండేవాళ్ళు అరుదుగా కనిపించేవాళ్ళు, ఇప్పుడు సన్నగా ఉండేవాళ్ళు అరుదుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజెస్, రెగ్యులర్గా మనం చేసేటువంటి ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది. ఒకప్పుడు నార్మల్ ఇంట్లో చేసేటువంటి పని చాలా ఎక్కువ ఉండేది. కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండడం వల్ల కావచ్చు, సొఫిస్టికేషన్ అంటే ఈ మిక్సీలు, గ్రైండర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు ఇటువంటి తగ్గడం వల్ల కావచ్చు, లేకపోవడం వల్ల కావచ్చు, అప్పుడు బాగా పని హెవీ వర్క్ ఉండేది. అంటే ఆ బావిలోంచి నీళ్ళు తేవడాలు, బిందెలు మోయడాలు, పొయ్యి దగ్గర ఊదడాలు, దంచడాలు, రుబ్బడాలు, పిండి విసరడాలు కావచ్చు. ఇవన్నీ ఈ వర్క్ ఎక్కువ ఉండేది. ఇల్లు పెద్ద పెద్ద ఇల్లు ఉండేటివి, వాటిని క్లీన్ చేసుకుని ఊడ్చుకునేసరికి హెవీ వర్క్ ఉండేది. అందుకని ఆ రోజుల్లో ఎంత తిన్నా లావ్ అయ్యేవాళ్ళు కాదు. చాలా తక్కువ మంది ఒబేసిటీలో ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గింది. ఒక విధంగా చెప్పాలంటే వైట్ కాలర్ జాబ్స్ వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఈ ఐటీ ఫీల్డ్స్ వచ్చిన తర్వాత కన్వేయన్స్ మనకు బాగా పెరిగింది. వెహికల్స్ బాగా ఎక్కువయ్యాయి. చిన్న చిన్న షార్ట్ డిస్టెన్స్ 10 అడుగుల దూరం కూడా బండి వేసుకొని వెళ్ళిపోతున్నాం. లిఫ్ట్లు వచ్చిన తర్వాత మెట్లు ఎక్కడమే మానేసాం. అలాగే ఇంట్లో కూడా ఈ మిక్సీలు, గ్రైండర్లు, టీవీలు. ఒకప్పుడు టీవీ ఛానల్ మార్చాలంటే దగ్గరికి వెళ్ళి ఒక 4-5 సార్లు తిరిగి 4-5 ఛానల్ మార్చుకునేవాళ్ళు. ఇప్పుడు రిమోట్లు వచ్చేసాయి, అవసరమే లేదు. కూర్చున్న చోట నుండి కదిలే పని ఉండదు. వ్యాక్యూమ్ క్లీనర్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత అసలు ఇంట్లో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. ఒకప్పుడు హౌస్ వైఫ్ ఇంట్లో చేసేటువంటి వర్క్కి 900 నుంచి 1000 క్యాలరీస్ ఖర్చు అయ్యేటి అంట. కానీ ప్రజెంట్ హౌస్ వైఫ్ చేసే వర్క్కి 110 నుంచి 140 క్యాలరీస్ మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే ఒక అరటిపండుకు సమానంగా ఖర్చు పెడుతున్నారు. ఫిజికల్గా, మెంటల్గా స్ట్రెస్ అది ఉండొచ్చు, టైం టు టైం అన్నీ అరేంజ్ చేయాలి, ఆ స్ట్రెస్ వేరే ఉంటుంది. కానీ ఫిజికల్ యాక్టివిటీ వైజ్ అంతే ఖర్చు పెడుతున్నారు. అట్ ద సేమ్ టైం కన్జంప్షన్ ఎక్కువైపోయింది. ఫుడ్ అంటే తొందరగా డైజెస్ట్ అయిపోయి షుగర్ లెవెల్స్ తయారయ్యేటువంటి గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు దాన్ని. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండేటువంటి పదార్థాలు మనం తీసుకుంటున్నాం. రిఫైన్డ్ ఫుడ్స్ అంటే ప్రాసెస్ అయిపోయినవి, అలా తీసుకోగానే ఇలా పెరుగుతాయి. అంటే బయట ఫాస్ట్ ఫుడ్స్, పేస్ట్రీలు, బర్గర్లు, ఐస్ క్రీమ్స్, బయట దొరికేటువంటి స్వీట్స్, సూపర్ మార్కెట్లో దొరికేటువంటి అన్ని ఫుడ్స్ కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్. వాటిలో ఫైబర్ అనేది అసలు ఉండదు. చాలా ఫాస్ట్గా అవి ఉడికిపోతాయి, అలాగే డైజెస్ట్ కూడా చాలా ఫాస్ట్గా అవుతాయి. దొరికేటువంటి రైసే పాలిష్డ్ రైస్, డబుల్ పాలిష్డ్ రైస్. ఆయిల్ తీసుకుంటే డబుల్ రిఫైన్డ్ ఆయిల్, అన్నీ డబుల్ ఉన్నాయి. అవి తీసుకోగానే లోపలికి ఇలా డైజెస్ట్ అయిపోయి షుగర్ లెవెల్స్ పెంచుతాయి. గ్లూకోజ్ ఏదైతే ఎక్కువ అవుతుందో ఆ గ్లూకోజ్ని బాడీ ఫ్యాట్గా మార్చేసి లోపల డిపాజిట్ చేసేస్తుంది. అందువల్లే ఫ్యాట్ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఇంట్లో నుంచి బయటకు వస్తాం, బండి ఎక్కుతాం, ఆఫీస్కి వెళ్ళిపోతాం, కూర్చుంటాం, మళ్ళీ సాయంత్రం లేస్తాం, మళ్ళీ బండి ఎక్కుతాం, ఇంటికి వస్తాం. అంతే, ఎక్కడ ఫిజికల్ యాక్టివిటీ లేదు, నిల్. అందుకే లావ్ అవుతున్నారు. పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా ఫిజికల్ యాక్టివిటీ ఉందంటే వాళ్ళకి ఏమి ఉండట్లేదు. ఈ ట్యాబ్లు, ఫోన్లు వచ్చేసిన తర్వాత, స్మార్ట్ టీవీలు వచ్చిన తర్వాత వాళ్ళకి అసలు బయటకు కదిలాలంటేనే బద్ధకం. మనం చెప్పినా కదిలేటట్లేరు వాళ్ళు. స్కూల్స్ చిన్న చిన్న అపార్ట్మెంట్లో పెట్టేస్తున్నారు, ఆడుకునేదానికి ప్లే గ్రౌండ్ అనేది ఉండట్లేదు. సో చైల్డ్ ఒబేసిటీ 14-15 ఏళ్ళకే 50-100 వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఇష్టం. ఈ వెయిట్ ఎక్కువైతే వచ్చేటువంటి దుష్పరిణామాలు అందరికీ తెలిసినవే. మరి పెరిగిన వెయిట్ తగ్గడం ఎలా?
దానికి కొన్ని మెడిసినల్ డైట్స్ ఒకటి అవైలబుల్ ఉన్నాయి మనకు. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది క్లెన్సింగ్ డైట్ అంటాం. మా సంజీవిని నేచర్ క్యూర్లో లాస్ట్ 20 years నుంచి వెయిట్ రిడక్షన్కి ఎవరు వచ్చినా వాళ్ళ చేత ముందు మేము చేయించేది క్లెన్సింగ్ డైట్. క్లెన్సింగ్ డైట్ అంటే ఇంతవరకు మనం లీడ్ చేసినటువంటి లైఫ్ స్టైల్ వల్ల మన బాడీలో డిపాజిట్ అయినటువంటి టాక్సిన్స్ని ముందు క్లియర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్, బాడీని డీటాక్స్ చేయడం అంటాం. డీటాక్స్ చేస్తేనే సగం బాడీ లైట్ అయిపోతుంది. సింపుల్గా వెయిట్ తగ్గిపోతారు, ఆటోమేటిక్గా వెయిట్ తగ్గిపోతారు. ఈ క్లెన్సింగ్ డైట్ తర్వాతనే మిగతా ఏ మెడిసిన్ డైట్ అయినా చేయిస్తాం మేము. ఒక 1 week ఉంటుంది ఈ డైటు. ఎవరైనా చేసుకోవచ్చు, ఇంట్లో చేసుకోవచ్చు. దీనికి స్పెషల్గా కొనాల్సిన అవసరం లేదు, స్పెషల్ ఎక్విప్మెంట్ అంతకన్నా అవసరం లేదు. మన ఇంట్లో దొరికే వస్తువులతోనే చేసుకోవచ్చు. ఒక 1 week మీరు తగ్గాలి అని అనుకున్న వాళ్ళు ఈ 1 week డైట్ని కానీ ఫాలో అయితే ఖచ్చితంగా 1 weekలో మినిమం 2 kgs తగ్గిపోతారు. వాళ్ళ బాడీ తీరును బట్టి, ఫ్యాట్ కండిషన్ బట్టి ఇంకా ఎక్కువ తగ్గవచ్చు. మీ బాడీలో ఎటువంటి ఫ్యాట్ ఉంది అనే దాన్ని బట్టి మీకు రిజల్ట్ వస్తూ ఉంటుంది. అంటే చాలామంది అనుకుంటారు ఫ్యాట్ అంతా ఒకటే అనుకుంటారు. కాదు, 3 రకాల ఫ్యాట్లు ఉంటాయి. సాలిడ్ ఫ్యాట్, సెమీ సాలిడ్ అండ్ లిక్విడ్, 3 రకాలు అవి. మనం రీసెంట్గా తిన్నటువంటి ఫ్యాట్ లిక్విడ్ టైప్లో ఉంటుంది. కొంచెం కొన్ని రోజుల ముందు తిన్నదైతే సెమీ సాలిడ్ అవుతుంది, అంతకన్నా ముందు అయితే సాలిడ్ టైప్ ఉంటుంది. చాలామంది చెప్తున్నారు నా బాడీలో వాటర్ ఉంది అంటుంటారు. మన బాడీలో వాటర్ ఉండదు. 5 liters బ్లడ్ ఉంటుంది. ఒక దానికన్నా ఒక 100 ml ఎక్కువైనా కానీ బాడీలో వాపులు వచ్చేస్తాయి, స్వెల్లింగ్స్ వచ్చేస్తాయి. డిప్పింగ్ ఎడిమా అంటారు. కాళ్ళలో నొక్కితే గుంటలు పడుతుంటాయి, అది ఎడిమా, అది వాటర్ అన్నట్టు లెక్క. ఫ్యాట్ అనేది డిపాజిట్ అయితే వచ్చేదానికి డిప్పింగ్ రాదు, అది ప్యూర్లీ ఫ్యాట్ వల్ల వచ్చింది. వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ఫ్యాట్ బాడీలో ఉందనే దాన్ని బట్టి రిజల్ట్ ఇంకా బాగా వస్తుంది. లిక్విడ్ ఫ్యాట్ అనుకోండి చాలా ఫాస్ట్గా తగ్గిపోతారు. ఒక్కోసారి మా సంజీవనిలో ఇచ్చేటువంటి ట్రీట్మెంట్తో రోజుకు 1 kg తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళ బాడీ తీరుని బట్టి ఉంటుంది. ఆ డైట్ ఎలాగో తెలుసుకుందాం. క్లెన్సింగ్ డైట్ అంటే day 1 ఫస్ట్ డే ఓన్లీ లిక్విడ్స్, కంప్లీట్ లిక్విడ్స్ తీసుకోవాలి ఆ రోజు. లిక్విడ్స్ అంటే కోకోనట్ వాటర్, హనీ వాటర్, లైమ్ వాటర్ అంటే నిమ్మకాయ నీళ్ళు, బటర్ మిల్క్, మజ్జిగ. ఈ 4 మేము సజెస్ట్ చేస్తాం. అంటే ఆ రోజులో మీరు ఒక 5 సార్లు కొబ్బరి నీళ్ళు, 10 సార్లు తేనె నీళ్ళు తీసుకోవచ్చు. 5 సార్లు నిమ్మకాయ నీళ్ళు. నిమ్మకాయ నీళ్ళు అంటే ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో మొత్తం నిమ్మకాయ పిండొద్దండి ఎప్పుడు కూడా, దానివల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలా కాదు, దాంట్లో మీరు తీసుకోవాల్సి ఒక 1/4 నిమ్మకాయ పిండండి. దాంట్లో చక్కెర వేయొద్దు, మళ్ళీ ప్లెయిన్ నిమ్మకాయ, నిమ్మరసం. ఇది ఒక 5 times తీసుకోవచ్చు. 10 నుంచి 15 సార్లు బటర్ మిల్క్, మజ్జిగ తాగొచ్చు. సమ్మర్లో అయితే కొంచెం సాల్ట్ వేసుకోమంటాము. ఎలాగో నిమ్మకాయ నీళ్ళు తాగాలి కాబట్టి అదే నిమ్మకాయని మజ్జిగలో పిండేసి కూడా తీసుకోవచ్చు మీరు. అంటే 5 గ్లాసులు, 5 కొబ్బరి బొండాలు, 5 గ్లాసులు నిమ్మకాయ రసం, 10 తేనె నీళ్ళు, 10 గ్లాసులు మినిమం వేసుకుంటే మజ్జిగ. అంటే ఆల్మోస్ట్ ఆల్ 30 గ్లాసుల లిక్విడ్ ఆ రోజు తీసుకుంటారు. మీకు ఎక్కడ ఆకలి కాదు, ఖచ్చితంగా ఆకలి కాదు. కాకపోతే కొంచెం యూరినేషన్ వస్తూ ఉంటుంది, చేయండి. వీలైతే పొద్దున సాయంత్రం వాకింగ్ చేయండి, ఒక 40 minutes వాకింగ్ చేయండి. చెమట పడుతుంది, దాంతో కూడా కొంత టాక్సిన్స్ అనేటివి క్లియర్ అయిపోతాయి. ఇది day 1 ఫస్ట్ డే చేయాల్సింది. సెకండ్ డే ఈ లిక్విడ్స్ ప్లస్ ఫ్రూట్స్ అంటాం. ఈ లిక్విడ్స్ క్వాంటిటీ తగ్గించాలి, కొంత ఫ్రూట్స్ పెంచాలి. మినిమం కొబ్బరి బొండాలు అయితే 3 తీసుకోవాలి, 3 కొబ్బరి బొండాలు,
ఒక 5 గ్లాసులు మజ్జిగ అయితే కంపల్సరీ ఉండాలి. మిగతావి తేనె నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు మీరు తీసుకున్నా తీసుకోపోయినా పర్లేదు, కానీ కొబ్బరి నీళ్ళు, మజ్జిగ మాత్రం ఖచ్చితంగా 5 గ్లాసెస్ కంపల్సరీ తీసుకోవాలి. అది కాకుండా ఫ్రూట్స్, కమలాలు, బత్తాయిలు, పైనాపిల్, యాపిల్, జామకాయ, వాటర్ మెలాన్, మస్క్, ఇవన్నీ ఏదైనా తీసుకోవచ్చు. కానీ ఫ్రూట్ జ్యూసెస్ మాత్రం కాదు, ఫ్రూట్సే తినాలి. మీరు ఎంత ఆకలిస్తే అంత తినండి. ఒక అరటిపండు, సపోటా, సీతాఫలం, గ్రేప్స్, ఈ 4 మాత్రం తీసుకోవద్దు. మిగతా ఏ ఫ్రూట్ అయినా మీరు తినవచ్చు. గంటకు ఒకసారి ఫ్రూట్ తినండి ఖచ్చితంగా. దాంట్లో ఎంటీ క్యాలరీస్ ఉంటాయి. ఫ్రూట్స్లో ఉండేటి ఎంటీ క్యాలరీస్ అంటే నెగిటివ్ క్యాలరీస్ అంటాం, ఎంటీ కాదు. ఒక ఫ్రూట్ మనం తింటే అది ఇచ్చే క్యాలరీస్ కన్నా దాన్ని డైజెస్ట్ చేయడానికి బాడీ ఖర్చు పెట్టేటువంటి క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, నెగిటివ్ క్యాలరీస్. ఒక యాపిల్ ఉందనుకోండి, 100 గ్రాముల యాపిల్ తీసుకుంటే మీకు 60 క్యాలరీస్ వస్తాయి, కానీ దాన్ని డైజెస్ట్ చేయడానికి బాడీ మోర్ దాన్ 72 క్యాలరీస్ ఖర్చు పెట్టాలి. అంటే 100 గ్రాములు యాపిల్ మొక్క తిని మీ బాడీ 12 క్యాలరీలు ఖర్చు పెట్టింది అనుకోవాలి. సో అందుకని ఫ్రూట్స్ ఎంత ఎక్కువ తింటే అంత క్లీన్ కూడా అవుతుంది. మీ బాడీలో క్యాలరీ బర్నింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది సెకండ్ డే. ఫస్ట్ డే ఓన్లీ క్లీనింగే, క్యాలరీస్ ఏం రావు, చాలా తక్కువ వస్తాయి. కానీ ఇప్పుడు క్లీనింగ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం క్యాలరీ బర్నింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇది సెకండ్ డే. థర్డ్ డే లిక్విడ్స్, ఫ్రూట్స్. లిక్విడ్స్ ఓకే, వాటర్ కంటెంట్. ఫ్రూట్స్ అనేసరికి మనకు కార్బోహైడ్రేట్ వస్తుంది అక్కడ. లిక్విడ్స్, ఫ్రూట్స్ అండ్ సలాడ్స్. సలాడ్స్ అంటే కీరా, క్యారెట్, టమాటా, పచ్చి కూరగాయలు. పచ్చి కూరగాయల ముక్కలు యాడ్ చేయాలి. లిక్విడ్స్ ఇంకా క్వాంటిటీ తగ్గించవచ్చు మీరు. 2 కొబ్బరి బొండాలు, 3 బటర్ మిల్క్, 3 గ్లాసులు బటర్ మిల్క్, 5 గ్లాసులు లిక్విడ్ రెస్ట్రిక్ట్ చేయండి. ఇది కంటిన్యూ అవుతుంది అలాగే. తర్వాత ఫ్రూట్స్, గంటకోసారి ఫ్రూట్ తినండి. సలాడ్ కూడా ఉంది కాబట్టి 1 గంట ఫ్రూట్ తినాలి, 2 గంట సలాడ్, మళ్ళీ ఫ్రూట్, సలాడ్. ఇలా మీరు అంటే ఒకసారి లిక్విడ్ 1 అవర్లో, సెకండ్ అవర్లో ఫ్రూట్, థర్డ్ అవర్లో సలాడ్, మళ్ళీ లిక్విడ్, ఫ్రూట్, సలాడ్, ఇలా విభజించుకుంటూ వెళ్ళండి. మీకు సలాడ్ ఇస్తే మనం ఫస్ట్ డే క్లీన్ చేసేసాము, సెకండ్ డే కార్బోహైడ్రేట్ యాడ్ చేసాము, మెయిన్ న్యూట్రియంట్స్. దాని తర్వాత ఇప్పుడు ఫైబర్ యాడ్ చేస్తున్నాం. ఫైబర్ యాడ్ చేయడం వల్ల మీ డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ అయిపోతుంది, ఒక్కసారి వాషౌట్ అయినట్టు అవుతుంది. థర్డ్ డే. ఫోర్త్ డే వచ్చేసరికి లిక్విడ్స్, సేమ్ 5 గ్లాసెస్ లిక్విడ్స్ అంటే బటర్ మిల్క్ అండ్ కొబ్బరి బొండాలు ఉండాలి. ఫ్రూట్స్, సలాడ్స్, సేమ్ థర్డ్ డే ఎలా అయింది అది. ఫోర్త్ డేకి వచ్చేసరికి దానికి స్ప్రౌట్స్ యాడ్ చేయాలి. అంటే మొలకెత్తిన గింజలు, అవి శనగలు కానీ పెసలు కానీ మీ ఇష్టం, ఏదైనా పర్లేదు, ఏమైనా వేరుశనగ పప్పు కానీ ఏమైనా సరే పచ్చివి మాత్రమే తినాలి, ఉడికించి తినొద్దు. బాయిల్డ్ అసలు ఈ డైట్లోనే బాయిల్డ్ ఉండదు. ఓకే. ఫోర్త్ డే వచ్చి లిక్విడ్, ఫ్రూట్స్, సలాడ్స్ అండ్ స్ప్రౌట్స్ తీసుకునేటప్పుడు సాయంత్రం 6 గంటల లోపలే కన్జ్యూమ్ చేయాలి. 6 గంటల తర్వాత తీసుకోవద్దు, మళ్ళీ గ్యాస్ ఫామ్ అవుతుంది. అందుకని ఇప్పుడు 1 అవర్ లిక్విడ్స్, సెకండ్ అవర్ ఫ్రూట్స్, థర్డ్ అవర్ సలాడ్, ఫోర్త్ అవర్ స్ప్రౌట్స్, ఇలా వస్తుంది. అంటే ప్రతి ఒక 2-3 సర్వింగ్స్ వస్తాయి ఇవి ఇన్ ఏ డే, దాన్ని తీసుకుంటారు. సో మనం బాడీని ఒకసారి క్లీన్ చేసాము, మళ్ళీ కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ని ఒక్కొక్క దాన్ని యాడ్ చేస్తూ వెళ్ళాం. ఫిఫ్త్ డే వచ్చేసరికి అన్నీ స్టాప్ చేసేయాలి. అన్నీ స్టాప్ చేసి బటర్ మిల్క్ అండ్ బనానా మాత్రమే తీసుకోవాలి. ఆ రోజంతా బటర్ మిల్క్ అండ్ బనానా. ఎప్పుడు ఆకలేసినా 1 గ్లాస్ మజ్జిగ తాగాలి, 1 బనానా తినాలి. బనానా చిన్నదండి, పెద్ద బనానా ఉంటే హాఫ్ చేయండి. 50 గ్రామ్స్ బనానా, బాగా పండింది తీసుకోండి. బనానా బటర్ మిల్క్ ఇదే పని. అంటే ఆ రోజులో మ్యాక్సిమం మీరు ఒక 100 గ్రామ్స్
ఒక బనానా ఉంటుంది అనుకుంటే 1/2 kg బనానా తినొచ్చు. అంటే 5 బనానాస్ అనుకోండి, బాగా పండిద్ది తినొచ్చు. మిగతా అదంతా బటర్ మిల్క్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బనానా తీసుకున్నప్పుడు ఇక్కడ ఏంటంటే స్టార్చ్ అంటే మన బాడీకి క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేటువంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ని దీన్ని విభజించి దీని నుంచి గ్లూకోజ్ ఎలా తయారు చేయాలి అనేది మళ్ళీ ఆ ప్రాసెస్ని ట్రిగ్గర్ చేస్తున్నామని అర్థం. కాల్షియం కూడా ప్రాపర్గా సప్లై చేయడానికి మ్యాక్సిమం బటర్ మిల్క్ తీసుకోండి అని చెప్తాం. ప్లస్ కొంచెం సాల్ట్ ఎందుకు యాడ్ చేసామంటే ఈ డైట్ తర్వాత మళ్ళీ మనం బాయిల్డ్ ఫుడ్ తింటాం కాబట్టి దానిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇరిటేషన్ అనేది రాకుండా ఉండడానికి సాల్ట్ ఇస్తాం. మరి ఇన్ని రోజులు మనం చేసినటువంటి ఈ ప్రాసెస్ వల్ల ఎక్కడైనా వాటర్ లాస్ లాంటిది ఏమైనా ఉంటే అది కాస్త రికవర్ కావడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం. ఇది 5th డే. 6th డే కంప్లీట్గా రా వెజిటబుల్ జ్యూసెస్ తీసుకోవాలి. ఇంకా ఏమీ తీసుకోవద్దు ఆ రోజు. క్యారెట్ జ్యూస్ తీసుకోవచ్చు, టొమాటో జ్యూస్ లాంటివి తీసుకోవచ్చు, కద్దు జ్యూస్, సొరకాయ జ్యూస్, గుమ్మడికాయ జ్యూస్, బుడిద గుమ్మడికాయ జ్యూస్, లేదా అన్ని జ్యూసులు మిక్స్ చేసి తీసుకోవచ్చు. మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ మీ ఇష్టం, ఎలా అయినా తీసుకోవచ్చు. దానిలో కొంచెం తేనె యాడ్ చేసుకోవచ్చు, నిమ్మకాయ యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కోసం, అంతేగాని డైరెక్ట్గా దాన్ని తీసుకోవద్దు. ఇది మినిమం 8 గ్లాసెస్ కన్జ్యూమ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఫైబర్ ఇస్తూ మనకు కావాల్సినటువంటి మినరల్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ని కూడా సప్లై చేయడం. అంటే ఈ డైట్ ప్రాసెస్ అంతా కూడా అంతే, క్లీన్ చేసాం. మళ్ళీ ఒక్కొక్కటి ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ఫైబర్, న్యూట్రియంట్స్ అన్నీ ఫిల్ చేసుకుంటూ వస్తున్నాం మనం. సో 6th డే మొత్తం ఇదే తీసుకోవాలి. అండ్ 7th డే లాస్ట్ డే వచ్చినప్పుడు బాయిల్డ్ వెజిటబుల్స్ ఇవన్నీ స్టాప్ చేసేసి బాయిల్డ్ వెజిటబుల్స్, అన్ని కర్రీస్, బీరకాయ, బెండకాయ, మునక్కాయ, ఏదైనా సరే మీ ఇష్టం. ఒక ఆలుగడ్డ, చామదుంప వద్దంటాం, దుంపలు మాత్రం వద్దు. అది వదిలేసి మిగతా అన్నీ కూడా వెజిటబుల్స్ మీరు మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకొని తినొచ్చు. కర్రీ కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవచ్చు. మినిమం 5 టైమ్స్ కన్జ్యూమ్ చేయాలి. దానిలో కొంచెం సాల్ట్, పెప్పర్ వేసుకొని తినండి, టేస్టీగానే తినొచ్చు ఆ రోజంతా. సో 7 days డైట్ ఇది. 8th డే మీ వెయిట్ చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మినిమం 2 kgs తగ్గిపోతారు, ఈజీగా తగ్గిపోతారు. మీ బాడీలో లిక్విడ్ ఫ్యాట్ లాంటిది ఉంటే ఇంకా ఎక్కువ తగ్గుతారు ముందు మనం చెప్పినట్టు. కానీ ప్రతిరోజు ఈ 1 weekలో పొద్దున ఒక 40 minutes, సాయంత్రం ఒక 40 minutes వర్కౌట్ కూడా, అంటే వాకింగ్ లాంటిది కానీ ఏదైనా చేయగలిగితే రిజల్ట్స్ బాగుంటాయి. ఎందుకంటే వెయిట్ తగ్గితే స్కిన్ కాస్త లూజ్ అవుతుంది. ఈ వాకింగ్ ఇట్టడి చేశారనుకోండి కొంత టైట్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ముఖ్యంగా థైస్, హిప్స్, ఇవి పైన అప్పర్ పార్ట్కి అయితే ఏం రాదు. కానీ మా సంజీవినిలో అయితే ఈ డైట్ మేము పెట్టినప్పుడు పొద్దున అండ్ సాయంత్రం, మధ్యాహ్నం 3 సార్లు వాళ్ళ చేత యోగా చేయిస్తాం, పవర్ యోగా చేయిస్తాం. దాంతో బెల్లీ, హిప్స్, బటక్స్, థైస్ షేప్లోకి వచ్చేస్తుంది, తగ్గుతూ ఉంటుంది. తగ్గే వెయిట్కి తగ్గినట్టు స్కిన్ స్ట్రెచ్ అయిపోతుంది, పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. అది ఫాస్ట్గా బర్న్ అవుతాయి, క్యాలరీస్ కూడా ఎక్కువ బర్న్ అవుతాయి. ఈ డైట్ చేస్తే ప్రతి ఒక్కరూ, వాళ్ళకి డయాబెటీస్ ఉన్నా చేయొచ్చు, బీపీ ఉన్నా చేయొచ్చు, హార్మోన్ ప్రాబ్లం, ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు చేయొచ్చు. ఇది నో రెస్ట్రిక్షన్, కాంట్రా ఇండికేషన్ దేనికి కాదు. ఇది చేయగలిగితే ఖచ్చితంగా తగ్గుతారు. మీరు ఇంట్లో చేసుకుంటే స్ట్రిక్ట్గా చేస్తే తగ్గుతారు. మా సంజీవులు అయితే 10 days ప్రోగ్రాంలో 5 kgs తగ్గిపోతారు ఈజీగా. ఎందుకంటే మాకు కొంచెం ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి, వర్కౌట్ దగ్గర నుండి చేయిస్తాం కాబట్టి బాడీ షేప్ వస్తుంది, వెయిట్ కూడా తగ్గిపోతుంది. బట్ మీరు ఇంట్లో మీరు ట్రై చేయొచ్చు, ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. మీరు కూడా సిన్సియర్గా చేస్తే రిజల్ట్స్ ఇంకా ఎక్కువ వస్తాయి. ఇలా చెప్తే ఇంట్లో చేసుకున్న వాళ్ళు చాలామంది కాల్ చేసి చెప్తుంటారు, సార్ నేను 1 weekలో 3 kilos తగ్గాను, 4 kilos తగ్గానని చెప్తూ ఉంటారు. అది వాళ్ళ వర్కౌట్. ఎందుకంటే ఇక్కడ క్లీన్ ఒక పక్క అవుతుంది, మీరు వర్కౌట్ ఎక్కువ చేశారనుకోండి ఉన్నటువంటి ఫ్యాట్ కూడా బర్న్ అయిపోతూ ఉంటుంది, ఇంకా ఎక్కువ ఫాస్ట్గా అవుతుంది. ఆల్రెడీ మండుతుంది అనుకోండి, దాంట్లో పెట్రోల్ పోస్తే ఎలా ఉంటుంది, అదే జరుగుతుంది. మీరు ఆల్రెడీ క్లీనింగ్ చేస్తున్నారు, తగ్గించడానికి ట్రై చేస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం వర్కౌట్ కూడా చేస్తే ఉన్న ఫ్యాట్ కూడా బర్న్ అయిపోతుంది. దాంతో రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కరు చేయొచ్చు. ప్రతి నెలలో ఒక్కసారి, ఒక వారం ఈ క్లీన్సింగ్ డైట్కి కానీ మీరు కానీ కేటాయించుకోగలిగితే లైఫ్ లాంగ్ మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. ఒక్కసారి క్లీన్సింగ్ డైట్ అయిపోయిన తర్వాత నార్మల్ డైట్ తింటున్నా కూడా నెక్స్ట్ వీక్ ఒక 1 kg తగ్గుతారు ఖచ్చితంగా. ఎందుకంటే అది ట్రిగ్గర్ అయిపోయింది తగ్గడం అనేది.
తర్వాత అది ప్రాసెస్ అదే కంటిన్యూ అవుతుంది ఒక 1 వీక్ దాకా. తర్వాత మళ్ళీ నార్మల్ వస్తూ ఉంటుంది. 2 వారాలు పెరుగుతారేమో, మళ్ళీ మనం మొదలు పెట్టాం అనుకోండి, మళ్ళీ తగ్గుతాం. మీ ఫేస్ గ్లో వస్తుంది, బాగా స్కిన్ క్లీన్ అయిపోతుంది, రెగ్యులర్గా మీకు డైజెస్టివ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా పనిచేస్తుంది. కొంతమందికి కాన్స్టిపేషన్ లాగా అనిపించవచ్చు తగ్గిస్తే, సడన్గా తగ్గిస్తే. అటువంటి వాళ్ళు కొంచెం మోషన్ కోసం చిన్న ఈ ఆముదం దొరుకుతుంది, ఆముదము తేనె కొంచెం కలిపి తీసేసుకోవాలంటే పొద్దున్న ఫ్రీ మోషన్ అవుతుంది. మా సంజీవులు అయితే మేము ఎనిమా ఇస్తాం వాళ్ళకి, శంఖ ప్రక్షాళన అని చెప్పి ఒక లిక్విడ్ ఇస్తాం, దాంతో క్లీన్ అయిపోతుంది. సో మొత్తానికి బాడీ క్లీనింగ్ ప్రతిరోజు మోషన్ మీకు రెగ్యులర్ అవుతుంటే వదిలేయండి, ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ప్రతి ఒక్కరూ చేసి వెయిట్ రిడక్షన్ తగ్గగలము అని ఒక కాన్ఫిడెన్స్ వస్తే ఇంక మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. మీరు ఎన్ని కిలోలైనా తగ్గవచ్చు. ఈసారి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.